శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. ఈవేళ గురు ఉపదేశ రత్నమాల్లో రెండో భాగం చెప్పుకోబోతున్నామమ్మా. మొదటి భాగం ఆత్మ విచారణ అభ్యాసం అని దాంతో పూర్తయింది. దీనిలో చేయదగ్గ పనులు ఏమిటి అని ఆఖరిలో చెప్తూ, చేయదగ్గది ఆత్మ విచారం ఒక్కటే, పొందవలసింది స్వస్వరూప జ్ఞానం ఒక్కటే, వదిలిపెట్టవలసింది అహంకారాన్ని, దుఃఖాలన్నీ నశించడానికి తాను ఉండవలసిన మూలస్థానము తన స్వరూపమైన ఆత్మయే. అందుచేత సత్యజ్ఞానాన్ని పొందడమే లక్ష్యమై ఉండడం చేత ధ్యానించవలసినది ఈశ్వరుని పాదాలే. అంటే సత్వరము సజ్జన సాంగత్యంతో సదా నీవు నీ హృదయములో ఉన్న పరమాత్మయందు సుస్థిరుడివై ఉన్నప్పుడే పరమశాంతి ఉప్పొంగుతుంది అని చెప్పి ముగించారమ్మా. వింటున్నారా? వింటున్నామమ్మా. ఇక రెండో భాగం ఉపదేశ రత్నమాల. దానిలో రెండో భాగం తత్వానుసంధానం. ఉపదేశము జ్ఞానార్జన అనే రెండు అంశాలను బట్టి ఇక్కడ చెప్పబడుతుంది. విక్షిప్త చిత్తులైన భక్తుల మనస్సు బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమై ఉండడానికి ఆత్మలో సదా నెలకొని ఉన్న సద్గురుని ఉపదేశ వాక్యాలే అత్యంత ఉత్తమమైన మార్గము అని సదా సదా స్మరించుము, స్తుతించుము. విక్షిప్త చిత్తులు అంటే విషయాల మీదకి మాటిమాటికి వెళ్ళిపోయే చిత్తము కలిగిన వాళ్ళు. అటువంటి భక్తులు తమ మనస్సు బహిర్ముఖంగా వెళ్లకుండా అంతర్ముఖమై ఉండాలి. మరి ఎంతసేపు చిత్తం విషయాల మీదకే వెళ్ళిపోతుంది కదా, ఎంత లేవు అని తెలిసినా గతాల్లోనికి భవిష్యత్తులోనికి తిరుగుతూ ఉంటుంది. అలా బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమై ఉండాలంటే ఆత్మలో సదా నెలకొని ఉన్న సద్గురుని ఉపదేశ వాక్యములే అత్యంత ఉత్తమమైన మార్గము అని స్మరించు, స్తుతించు. మన గురువు చెప్పినటువంటి బోధన నిరంతరం మననం చేసుకుంటూ ఉండడమే మనసు విక్షిప్తం కాకుండా ఉంచుకోవడానికి చక్కటి ఉపాయము. శివుడే సద్గురు రూపాన్ని దాల్చి భక్తులకి అనుగ్రహ వీక్షణాలు అనే వచనాలతో చెప్పక చెప్పి, అది నీవేనయ్యా, తత్వమసి అనే ఉపదేశ వాక్యాన్ని గురించి హృదయంలో విచారణ చేస్తేనే గాని జ్ఞానం కలగదు. సద్గురు అంటే సాక్షాత్తు శివుడే అమ్మా. సద్గురు అంటే సాక్షాత్తు శివుడే. శివుడే సద్గురు రూపాన్ని దాల్చి భక్తులకి తన అనుగ్రహ వీక్షణల చేత చెప్పక చెప్పి, అది నువ్వే అనే ఉపదేశాన్ని గురించినటువంటి విషయం విన్నాం కదా. విని దాన్ని హృదయంలో విచారణ చేస్తేనే గాని జ్ఞానం కలగదు. గురువేమన్నారు? నువ్వు అదే, ఏది పరమాత్మని, ఏది పరమ సత్యమని, అది ఎక్కడుందని వెతుకుతున్నావు కదా, ఆ వెదికే నువ్వు ఆ పరమసత్యమే అయ్యున్నావు. నీవే పరమసత్యమై ఉండగా నువ్వు పరమసత్యమైన పరమాత్మనన్న సంగతి మరిచిపోయి అజ్ఞానవశాన నీవు దేహాన్ని అన్నుకున్నావు. ఆ భ్రాంతిలో పడి అనేక జన్మల్లో తిరిగావు. కానీ ఇప్పుడు సద్గురుని పాదాలు చేరావు. ఆయన ఏం చెప్తున్నారు? నువ్వు ఏ పరమసత్యమైన భగవంతుని వెతుకుతున్నావో ఆ వెదికే నువ్వే భగవంతుడు. నిన్ను నువ్వు మరిచిన కారణంగా నీకు ఈ దుఃఖము, ఈ అశాంతి, ఈ వెతుకులాట కలిగాయి. కాబట్టి ఇక వెతకవలసిన పని లేదు. నీవే పరమాత్మ, తత్వమసి అని మాటిమాటికి మన గురువు చెప్తున్న ఉపదేశ వాక్యాన్ని గురించి హృదయంలో చక్కగా ప్రతి క్షణము విచారిస్తేనే గాని జ్ఞానము కలుగదు. ప్రాణానికి ప్రాణమై హృదయంలో సదా నేను అనే సహజ స్మరణ ఉంది కదా మనందరికీ. మన ప్రాణాలకి అదే ప్రాణం. అది లేకపోతే ఈ ప్రాణం నిలబడలేదు. మన ప్రాణానికి ప్రాణమై హృదయంలో సదా నేను అనే సహజ స్ఫురణ ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసది. అది నేను అంటుందని తెలియదు. ఎందుకంటే మనం మేననుకునే గోల్లో పడి ఉన్నాం గనక. మనం నేను మనం అనకపోతే
ఆ స్పృహ ఏంటో మనకి తెలుస్తుంది. మనం నేను నేను నాది నాది అనేటువంటి గోల వల్ల అక్కడ స్వయంగా స్ఫురిస్తున్న ఆ పరబ్రహ్మ ప్రకాశం మనకి తెలియటం లేదు. అందుచేత మన హృదయంలో మన ప్రాణానికి ప్రాణమై సదా నేను నేను అని సహజ స్ఫురణ ఒకటి స్ఫురిస్తూనే ఉంది. అయితే పరిపక్వ చిత్తులైన శిష్యులకి ఈశ్వరుడు ఏకాంతంగా జ్ఞానోపదేశం చేస్తాడని చెప్పడంలో భావం ఇదే. ఏకాంతంగా ఈశ్వరుడు జ్ఞానోపదేశం చేయడం అంటే పరిపక్వమైన చిత్తం కలిగిన వారికి ఇది వెంటనే అర్థమవుతుంది, వెంటనే అనుభవానికి వస్తుంది. ఎందుకంటే నువ్వు నేను నేను అనడం మానేయి, నేను నాది అనడం మానేస్తే తనకి తానే అనకుండా అనుకోకుండా ఉన్నటువంటి ఒక స్పృహ మన అనుభవంలోకి వస్తుంది. అదే నీ నిజస్వరూపము అని చెప్తాడు ఈశ్వరుడు. శిష్యుడికి గురువు ఏకాంతంగా జ్ఞానోపదేశం చేస్తాడు అంటే ఇదే. ఏకాంతం అంటే ఇప్పుడు ఎక్కడుంది? నీ లోపల ఏకమై ఉందా సద్వస్తువ. నేను మేను అది ఇది అని అనేకమై ఉన్న నీ భావాలన్నిటినీ ఒక క్షణం వదిలితే ఏకమైన ఆ సద్వస్తువే నీవై ఉన్నావన్న అనుభవం నీకు కలుగుతుంది. అదే గురువు మనకి జ్ఞానోపదేశం చేసే జ్ఞానోపదేశం. శ్రీ భగవాన్ రచించిన గ్రంథం శ్రీ రమణ ఉపదేశ మంజరి అనే ఉపదేశ ప్రకరణంలో కొందరు మహానుభావులు గురువును ఆశ్రయించకుండానే ఆత్మసిద్ధిని పొందారే, మరి అది ఎలాగ స్వామి, దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు భగవాన్లు అన్నారు, వారు పరిపక్వ జీవులు, వారిలోనున్న ఈశ్వరుడే వెలుగులకు వెలుగై ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు. వారు పరిపక్వమైపోయి ఉన్నారు, వాళ్ళకు ఊరికే అహంకారం నేను నేను నాది నాదని లేచి రావడం లేదు. అటువంటి పక్వమైపోయి ఉన్నారు గనక వారిలో ఉన్నటువంటి ఈశ్వరుడే ఈ నేను అనే ఈ భావనకి ఆధారమైన ఆ పరమ ప్రకాశమైన వెలుగులకు వెలుగైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడంటే ఏదో ఇస్తాడని కాదు. నువ్వు నేను అని అనకపోతే ఏది మిగిలిందో అదే పరమశాంతి ఉండడాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అది నిజమే మరి అన్నారు భగవాన్. ఆ భావాన్ని విశదీకరిస్తున్నట్లు ఈ వచనం మనకి చక్కగా అమిరిపోయిందనమాట. ఏది ఏది అంటే అది నువ్వే అని మన గురువు మనకి చేసేటువంటి బోధలో ఏది పరమసత్యము ఏది పరమాత్మ అని వెతుకుతున్నవాడు తానే పరమాత్మ అని తెలుసుకోవడం. నేనే పరమాత్మ ఎలాగంటే నిజానికి నువ్వే పరమాత్మది, నువ్వే పరమ ప్రకాశాన్ని. కానీ నేను దేహాన్ని అనుకుంటున్నావు. అనుకోవడం మానేసి ఒక్కసారి నిలిచి చూస్తే నేను లేని మేను లేని పరమ మౌనమైన శాంతి నీ స్వరూపంగా నీకు అనుభవానికి వస్తుంది అని చెప్తున్నారు. మా ఉపదేశం అంటే ఇదే, నిజమైన సత్యజ్ఞాన సంపాదన అంటే ఇదే. ఈ సత్యజ్ఞానం అనేటువంటి దాన్ని మనం సంపాదించుకుంటే ఇక మన స్వరూపంలో మనం సుస్థిరంగా నిలుస్తాం. ఇవన్నీ అప్పుడు నేను కాదు, నాది కాదు, ఇది కలిగి తొలిగే ఒక దృశ్యమానమైన ఒక కళ వంటి, ఒక సినిమా వంటి ఒక దృశ్యము అన్న అనుభవం కలుగుతుంది. దీన్ని ఉపదేశ సారంలో దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం అన్నారు. ఇప్పుడు దృశ్యం ఇంకేముంది? నేను అని అనుకోకపోతే ఏ దృశ్యము ఉండదు. 7 భువనాలు ఏవో ఉన్నాయి, లోకాలన్నవన్నీ కూడా నేను పట్టే ఉంటున్నాయి. నేను అని అనుకోకపోతే సమస్త దృశ్యాలు తొలగిపోతాయి. అప్పుడు ఏ చిస్వరూపం ప్రకాశిస్తోందో అదే నీ నిజస్వరూపము అని భగవాన్ ఉపదేశాలను కూడా దీన్నే ఉపదేశించారు. అంచేత ఉపదేశము అంటే ఇది తత్వానుసంధానమే. ఆ తత్స్వరూపముతో నీ నిజస్వరూపముతో నిన్ను కలుపుటయే అని ఈ తత్వానుసంధానము అనేటువంటి అంశాన్ని చెప్పిన తర్వాత మహావాక్యాలు అనేక శ్లోకాలు నిండిన వేదాల సారమైన పరమార్థ భావం ఏమిటి అంటే అనేక వేల శ్లోకాలతో ఉంది వేదాల సారం. వేదాలు అనేక వేల శ్లోకాలతో నిండి ఉన్నాయి. దాని సారం
పరమార్థ భావం ఏమిటి అంటే జీవ బ్రహ్మైక స్థితిని సూచించే పర జీవ ఐక్యం తత్వం అసి, అదే మౌనం అని గ్రహించు. వేదాంగాల సారము అయినటువంటి అంతిమ సారమైనటువంటి మహావాక్యాలు మనకి బోధించేది ఏమిటి అంటే జీవుడు అనబడే వీడు వేరే లేడు, అతడే దేవుడు. ఆ తత్వ ఆ పరమాత్మ త్వం నువ్వే అని బోధిస్తున్నాయి. అది ఏమిటి అని చూస్తే అక్కడ నేననే తలంపు లేకపోవడం చేత పరమ మౌనమే నా నిజస్థితి అని నువ్వు తెలుసుకోగలుగుతావు. జన్మ అనే అగ్ని నుండి తప్పించుకోవాలనే కోరికతో ఇక జన్మ మృత్యువులు వద్దు నాయన, ఈ పుట్టడాలు పెరగడాలు చావడాలు కాలడాలు, ఈ మధ్యలో జీవితం ఎంతో కాల్చడాలు ఇక మాకు వద్దు అనే కోరికతో సచ్చితానంద వస్తువుని ఆశ్రయిస్తున్న తీవ్ర సాధకులకి చెప్పబడుతోంది ఈ బోధ. అందరికీ కాదు. ఈ దేహం సత్యం, నేను పుట్టడం, పెరగడం, ఇవన్నీ అలా చేయడం ఇలా చేయడం, ఇంక ఇవన్నీ అస్తమానం చెప్పే పాటే. పాడి 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 ఆ పాట మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే చిరాకేస్తుంది. ఎందుకంటే ఇది నిజం అనుకోవడం, అది నిజం అనుకోవడం, దానిలో పడి కొట్టుకోవడం, బాబోయ్ ఇలా అయిపోయింది, బాబోయ్ అలా అయిపోయింది అనుకోవడం, వాళ్ళెవళ్ళో అనుకోవడం, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం, వాళ్ళు పరవాళ్ళు అనుకోవడం, ఏదో వచ్చింది అనుకోవడం, ఏదో పోయింది అనుకోవడం. ఇదే కదా అందరినీ బాధిస్తోంది. అందుచేత అసలు ఈ జన్మ కలిగింది కాబట్టి కదా ఈ కర్మలన్నీను. సుఖమో దుఃఖమో కష్టమో శత్రువో మిత్రుడో బంధమో మోక్షమో ఇవన్నీ ఎప్పుడు కలిగాయి? ఈ జన్మ పుట్టింది కాబట్టే శరీరం నేను పుట్టాను అనుక్కుంటూ ఈ దేహం నా పుట్టుకు అనుకోవడం చేతనే కదా. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఇక నాకు ఇది వద్దు అనేటువంటి కోరికతో సచ్చితానంద వస్తువుని ఆశ్రయిస్తున్న తీవ్రమైన సాధకులకి తత్వమసి అనే 3 పదాల్లో తత్ స్వం అసి, తత్ అంటే నీవు అనే జీవస్వరూపము, నేను నా గురించిన విచారణ ఒక్కటే ఉత్తమమైన మోక్షము. నేనెవరా అని తన్ను తాను ప్రశ్నించుకోవడమే మోక్షానికి హేతువవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, నిజంగా మనలో మనకందరికీ కూడా ఇక నాకు జన్మొద్దు, వద్దే వద్దు. ఎందుకంటే ఈ జన్మలో నేను పొందింది, పోగేసుకున్నది, పట్టుకుపోయేది ఏదీ లేదు. ఒకవేళ ఉన్నా అదంతా శాశ్వతమైంది కాదు. పుట్టి లోకాన్ని ఉద్ధరించను లేదు, నన్ను నేను ఉద్ధరించుకోను లేదు. మరి ఏం చేశాను? కాసేపు ఏదో ఉందనుకుని పొంగాను, కాసేపు ఏదో లేదనుకుని కుంగాను, రేపు ఏదో పోతుందేమో అని కృంగుతూనే ఉన్నాను. ఇవన్నీ దేహ సంబంధమైనవని, లోక సంబంధమైనవని, ఇవి అన్ని మన జీవితంలో వెతికి చూసుకుంటే నిత్యమైనవి కావని, సత్యమైనవి కావని, అన్నీ వచ్చి వెళుతున్నా సరే బాగుంది అనుకుంటూ, బాగోలేదు అనుకుంటూ, ఇంత గొప్ప అనుకుంటూ, అంత చెత్త అనుకుంటూ అవన్నీ వెళ్ళిపోతున్నా సరే నేను అలాగే ఉన్నానని ఎవరైతే ఇన్ని సంవత్సరాల గురుబోధ ద్వారా విని గ్రహించారో వారికి ఇంకా మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాలి అనే కోరిక కలగదు. ఒకవేళ కలుగుతుందేమో, బాబోయ్ వద్దు అని కూడా తీవ్రంగా ఎవరికైనా అనిపిస్తే వారికి చెప్పబడినటువంటి బోధ ఇది. అది తత్ త్వం అసి అనే 3 పదాల్లో చెప్పారు. తత్వం, త్వం అంటే నీవు అనే స్వరూపుడవైన నువ్వు నీ గురించి విచారణ చేయడం ఒక్కటే ఉత్తమమైన మోక్షానికి మార్గం. ఇంకా అంతకంటే ఏది చేసినా అది బంధిస్తుందమ్మా. ఏది చేసినా సరే నేనెవరిని అన్న విచారణ తప్ప ఏది చేసినా అది బంధాన్ని ఇస్తుంది. తత్వమసి అనే మహావాక్యాన్ని సద్గురువు ద్వారా విన్న వెంటనే ఒక ఉత్తమ శిష్యుడు ఏం చేయాలి అని అడిగాడు. ఒక ఉత్తమ శిష్యుడే అడుగుతాడన్నమాట. సరేనండి, మీరు తత్ అంటే అది, త్వం అంటే నువ్వు అయి ఉన్నావయ్యా, నువ్వు దేనిని
దేవుడు దేవుడని రక్షిస్తాడని వెతుకుతున్నావో, దేనిని నువ్వు రక్షకుడు అనుకుంటున్నావో, దేని రక్షణ కోసం నువ్వు తహతహలాడుతున్నావో, ఎందుకు రక్షణ కోసం నువ్వు తహతహలాడుతున్నావు? నీకు బాధ పెట్టేవి, భయపెట్టేవి, భక్షించేసి ఉంటేనే కదా రక్షకుడు కావాలంటాము. నిన్ను బాధ పెడుతున్నవేవి, బంధించేవేవి అని తెలుసుకుంటే, నిన్ను బాధ పెట్టేవి, భయపెట్టేవి జగత్ విషయాలు, దేహమే తప్ప మరొకటి ఉందా? లేదమ్మా. దాని నుంచి కదా రక్షణ అడుగుతున్నావు. నువ్వు దేని నుంచి రక్షణ అడుగుతున్నావో దాన్ని కౌగిలించుకొని, అదంటే చచ్చేంత ప్రేమ పెట్టుకొని, దానికి సంబంధించినవన్నీ నావని చుట్టబెట్టుకొని, నాకు రక్షణ కావాలి అంటున్నావు. ఏది నువ్వు కాదో, నీది కాదో, ఏది నశించేదో, ఏది శాశ్వతమైంది కాదో, దేని వల్ల నువ్వు బాధింపబడుతున్నావో దానిని వదలకుండా రక్షకుడా రక్షించు అనడంలో ఏమైనా అర్థం ఉందా? నేను దేని నుంచి రక్షణను కోరుతున్నాను? నాకేం కావాలి? నేను దేని నుంచి రక్షణ కోరుతున్నాను? భయాల నుంచి, బాధల నుంచి, మృత్యువు నుంచి. అవునా? ఎవరైనా అదే కదా కోరుతారు. అది ఏది నిన్ను భయపడుతుంది? ఏది నిన్ను బాధపడుతుంది? ఏది చచ్చిపోతుందని నువ్వు భయపడిపోతున్నావు? ఒకసారి ఆలోచించు. చూస్తే దేహాన్ని గురించే. ఎవరి బాధలైనా, ఎవరి భయాలైనా అవి లేదండి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు చావంటే భయం లేదు అంటావు. చచ్చిన క్షణంలో నీకేమీ మిగలదని కూడా నీకు తెలుసుగా, మరి ఇంకెందుకు ఏడుస్తావు? నేను చచ్చిపోయినా నా ఇసుకు కూడా పోసుకున్నాడు బతకాలమ్మా అంటారు. ఎంత భక్తులో, ఎంత ప్రేమమయులో. మరి నీ ఆయుస్సు పోసుకుని వాడు బతికితే, వాడు బతికి ఉండడాన్ని చూడడానికి నువ్వు ఉంటావా అక్కడ? అసలు నువ్వు ఏం కావాలని తాపత్రయపడుతున్నావు? నీకేం కావాలో క్లారిటీ ఉందా? ఏది పోతుందో, ఏది చచ్చిపోతుందో, ఏది నశిస్తుందో, ఏది నీది కాదో, ఏది నువ్వు కావో దానిని గట్టిగా పట్టుకొని నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి అంటున్నావు. నీవు దేని నుంచి రక్షణ కావాలి అనుకుంటున్నావో ముందు దాన్ని నువ్వు వదిలేయి. ఈ రక్షణని కోరుతున్న నేనెవరు అని ఒకసారి ప్రశ్నించు. అప్పుడు నీకు రక్షణే అక్కర లేకుండానే నీకు నువ్వే ఏ రక్షణ లేని సంరక్షకుడవు అని తెలుస్తుంది. సంరక్షకుండా నేను దేని సంరక్షిస్తున్నా? ఇంతకాలం దేహం నేను అనుకున్న భావనతో, లోకం సత్యం అనుకున్న భావనతో ఆ భావాన్ని సంరక్షిస్తున్నావు ఇంతకాలం. నువ్వు దాన్ని సంరక్షించకపోతే దానికి సంరక్షణ ఏది అసలు ఉందా? లేదుగా. కాబట్టి అందుకే అనుకోకు. ఏది అంటే అది అయిపోతావురా, దాన్ని భ్రమలో పడి కొట్టుకుపోతావు. ఏమీ అనకపోతే నువ్వుగా ఉంటావు. అదే నీ నిజస్వరూపం అని అనేక సార్లు మనం చెప్పుకున్నాం. భగవాన్ కూడా అదే చెప్తున్నారు. అందుచేత తత్వమసి అనే మహావాక్యాన్ని సద్గురువు ద్వారా విన్న వెంటనే ఒక ఉత్తమ శిష్యుడు ఏం చేయాలి అంటే, దానికి సమాధానం శ్రీ రమణుల గ్రంథం ఉన్నది 40లో 32వ పద్యభావాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, అది నీవు అని వినగానే, ఏది నేను స్వామి అంటే నేనెవరు అనే ప్రశ్న నీకు రావాలి. అది నేనా? అది నేనైతే ఇప్పుడు మరి ఇది నేనంటున్నాను కదా, ఈ నేనెవరు అన్న ప్రశ్న రావాలి ఉత్తమ సాధకుడికి. అదే శిష్యుడి యొక్క వృత్తి అయిపోవాలి. ఇక మాటికి నేనెవరు, ఏది వచ్చినా నేనెవరు అనేది తనకి వృత్తి అయిపోవాలి. ఈ ప్రకారంగా ఉత్తమ శిష్యుని ఆత్మాన్వేషణకి పురికొల్పడమే ఆ మహావాక్యం యొక్క ఉద్దేశం. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అదే నువ్వురా నాయనా అన్నారు. అదంటే ఏమిటి?
నేనంటే ఏమిటి, నీవు అంటే నువ్వు అక్కడ అదంటే ఏంటని ఆలోచిస్తావు తప్ప నేనంటే ఏమిటి అని ఆలోచించవు. ముందు నువ్వంటే ఏమిటో ఆలోచిస్తే అదంటే ఏమిటో అనుభవానికి వస్తుంది. అందుచేత గురువు ఏమన్నారు, తత్వం అన్నారు. త్వం అంటే నీవు అని నీకు ఉపదేశించినప్పుడు నీ నేను కదా ఉపదేశించారు, అవునా? ఓహో నేను అదా అని నువ్వు నేనెవరని చూడడం మానేసి అదేమిటి అంటావు. అదేమిటో నీకు తెలియాలంటే, అదెవరో నీకు తెలియాలంటే నేనెవరో నాకు తెలియాలి. అసలు ముందు నేనెవరు, అది అది నేనంటున్నారే, మరి అది నేనైతే మరి ఈ నేనెవరు అన్న ప్రశ్న ఉత్తమ శిష్యుడికి కలుగుతుంది. అతడు మాటి మాటికి నేనెవరు, అది నేను అనుకోకుండా అసలు నేనెవరు, అది నేనైతే మరి ఈ నేనెవరు అని చూసిన వాడికే తెలుస్తుంది. ఇది నేనుగా ఉన్నాను. ఇది అంటే నీ చేత తెలియబడే నేనుగా ఉన్నానని అర్థం. ఇప్పుడు మనం అందరం అదేనా? ఇది నేనుగా ఉన్నావు గనక కాదురా, అది నువ్వు అన్నారు గురువు. ఇది అంటే నీ చేత తెలియబడేటువంటి దేహము, అవునా? ఇది నేనుగా ఉండి అది అంటే ఏమిటి స్వామి అన్నావు కదా. నేను అది అంటున్నారు, అది అంటే ఏమిటి స్వామి అంటున్నావు. అది అంటే ఏమిటి నీకు తెలియాలంటే నువ్వు ఇది అని తెలుసుకుంటున్నది. ఇది అంటే ఏంటో తెలుసుకో ముందు. ఇది అంటే శరీరం స్వామి, అవునా? ఇది నీ చేత తెలియబడుతుంది కదా. నీ చేత తెలియబడే ఇది నేను అనుకుంటున్నావు గాని ఇది నీ చేత తెలియబడుతుంది, అది నువ్వు కాదు. మరి అయితే నేనెవరు స్వామి? అది నువ్వు. అదంటే ఏమిటి? ఇది నువ్వు కాకపోతే ఏది మిగిలిందో అది నువ్వు. అమ్మ, అది మహావాక్యంలో అంతరార్థం. అర్థమవుతుందా? చాలా బాగా వచ్చిందమ్మా, చాలా బాగుంది. కాబట్టి ఈ ప్రకారం ఉత్తమ శిష్యుని ఆత్మాన్వేషణకి పురికొల్పడమే ఆ మహావాక్యం యొక్క ఉద్దేశం. తర్వాత మందబుద్ధులు, మనోబలం లేనివారు, తమ మనస్సుని ఆత్మవిచారణలో మగ్నం చేసేందుకు సహాయకారిగా మందబుద్ధులు అంటే బహుశా మనలాంటి వాళ్ళేమో. మరి మనోబలం లేని వాళ్ళు. అవునా, అది నేను గురువు ఎంత బాగా చెప్పారు. మాకు అనుభవానికి కూడా వచ్చేసే అనుభవం కాదే, అది అనుభూతి అంతే. కాసేపు అనుభూతి వేరు, అనుభవం వేరు. అనుభూతులు ఆ సమయానికి కలిగి తర్వాత తొలగిపోతాయి. అనుభవం అలా అది నిలిచి ఉంటుంది. మాకు అనుభూతమైంది అంటాం, ఇప్పుడు అవుతుందిగా మరి మనకి. కానీ తర్వాత మళ్ళీ నువ్వే అదే. అట్టి మందబుద్ధులు మనోబలం లేని వారై ఉన్నారు. వారు తమ మనస్సుని ఆత్మ విచారణలో మగ్నం చేసేందుకు సహాయకారిగా, అటువంటి మనలాంటి వాళ్ళు మన మనస్సుని ఆ ఉన్నాను అన్న దానిలో మగ్నం చేసేందుకు సహాయంగా తత్ అనే పదాన్ని, అది అసి అయి ఉన్నావు, అది నువ్వై ఉన్నావు, అది నేను అనే పదంతో కలిపి అది నీవే అయి ఉన్నావు, అదే నువ్వు, ఇది కాదు. అదే నువ్వు అన్నారంటే అక్కడ అర్థం ఏమిటి? ఇది నువ్వు కాదని అని వేదాలు మహావాక్యాలను చక్కగా మనకి చెప్పాయి. తత్ అసి అనే 2 పదాలలోని భావాన్ని నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే త్వం అనే పదం యొక్క అర్థాన్ని, నీవు కదా త్వం అంటే, ఈ నువ్వు చెప్తున్నావు, నీవు అని చెప్తున్నారు గురువు. నేను నన్ను గురించిగా చెప్తున్నారు. నేనేది అని తనలో తాను నేనంటే ఏమిటి అని విచారణ చేయడం ఒక్కటే గొప్ప మార్గం తప్ప ఇక అన్య మార్గం ఏదీ లేదు. నేనెవరు అని నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నప్పుడు నువ్వెవరివి అన్నప్పుడు సమాధానం ఏమొస్తుంది?
నీలోనే ఉన్న ప్రశ్నించే భాగం పోతుంది, స్ఫురించే భాగం నిలుస్తుంది. ఉమ్, అవునా? అవునమ్మా. ప్రశ్నించే భాగం ఏమైంది? నువ్వు తొడుక్కున్న ఒక తొడుగు ఉమ్, ఈ దేహం కదా. ఉమ్, ఇది నేను అన్నది నువ్వు తొడుక్కున్న తొడుగు. దాని లోపల అది నువ్వై ఉన్నావు. ఉమ్, దాన్నే మనకి శంకర వారి ఆత్మబోధలో ఏం చెప్పారంటే, వపు స్తుషాభి కోశై యుక్తం యుక్తావగాత ఆత్మానం అంతరం శుద్ధం వివిచ్చా తండులం యద. ధాన్యపు గింజ లోపల ఉన్న బియ్యపు గింజ వలె నేనెవరా అన్న ప్రశ్నలో నీలోనే ఉన్నటువంటి ఈ నేను అన్న ఆ పై పొట్టుపోయి తానైన స్వరూపం మిగులుతుంది. ఇది తొడుగుపోయిందమ్మా. ఉమ్, నేనెవరని ప్రశ్నిస్తే కదా దంచగా కదా ధాన్యం బియ్యం అవుతాయి, ఉమ్, పొట్టు ఊడిపోతుంది కదా. అలాగ నేనెవరు అని నిలుస్తూ ఉంటే నేను మేనన్న భావన రాలిపోయి నీవే అయ్యున్న సద్వస్తువుగా నువ్వు మిగులుతావు అని దీని అర్థం. ఏమో హృదయానికి అందినంత వరకు, అనుభవం కలిగి ఉన్నంత వరకు చెప్తున్నాను. తర్వాత మీ అర్హతను బట్టి మీరు దాన్ని తీసుకోండి. ఉమ్. చాలా బాగా చెప్పారమ్మా. చెప్పడం బానే చెప్తాం, ఏముంది, కాస్త భాష వచ్చు, భావాలు ఉన్నాయి, మీకు అనుభవం తెలిసినట్టు ఉందమ్మా. అనుభవం ఉంది. చెప్పడం అయితే జరుగుతుంది, మరి తీసుకునే వారి అర్హతను బట్టి ఉంటుంది. అది నిజానికి అదే కదా. నిన్ను నువ్వే ప్రశ్నించుకున్నప్పుడు ధాన్యపు గింజలో ఉన్నటువంటి బియ్యపు గింజలాగా నీలో నువ్వు నేను దేహమన్న భావన అనే పొట్టుపోయి నీవు బ్రహ్మమై మిగులుతావు గింజలాగా. అంతే. మరి ఆత్మబోధ ఏం చెప్తుంది? ప్రతి శ్లోకంలో దుమ్ము దులిపేసి నిన్ను మిగులుస్తోంది కదా. అదే మరి చెప్పు, నువ్వేమిటి, ఏమొచ్చింది, నీకేం తెలిసింది, ఎలా ఏమన్నా వపుస్తుషాభి కోసైహి అనడానికి అర్థం వచ్చిందా నీకు? అన్నపూర్ణమ్మ గారికి ఎప్పుడో వచ్చేసి ఉంటుందిలే. తత్వం అసి అనే 2 పదాలలోని భావాన్ని నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే త్వం అనే పదం యొక్క అర్థాన్ని, అది ఏది, అది అంటే పరమాత్మ, ఇది అంటే దేహం. అవునా? అది ఇది అని తెలుసుకునే నేనెవరు అని చూస్తే ఇది పోయి అదిగా నువ్వు మిగులుతావు అని తనలో తాను విచారించడం ఒక్కటే నిజమైన మార్గము. సరేనా? ఇంకా ఉపనిషత్తులు ఏమంటున్నాయి? అజ్ఞానం అంటూ ఒకటి ఉంది అనే భావమే లేని అనుగ్రహ స్వరూపుడే భగవంతుడు. సూర్యుడికి ఎక్కడైనా చీకటి ఉంటుందా? లేనట్లు అజ్ఞానమని ఒకటి ఉంది అన్న భావనే లేని అనుగ్రహ రూపుడే భగవంతుడు. బ్రహ్మజ్ఞానమే ఆయన 2 పాదాలు ఉంచిన పీఠం. ఆ పాదాల స్వర్ణ పాదుకలే ఉపనిషత్తులు. విజ్ఞాన విద్య కోసం వెర్రి ఆవేశంతో తిరిగే ఈ అహంకారి ఉపనిషత్తులనే పాదుకలను శిరస్సున ధరించి శృతి చేయడమే చేయదగిన పని. విజ్ఞానం అనే విద్య కావాలని కదా, సత్యజ్ఞానం కావాలి అని గనక ఎవడైతే ఆవేశంతో నేను దేహమని తిరుగుతున్నటువంటి ఈ వెర్రి అహంకారి ఉపనిషత్తులు సారమైనటువంటి మహావాక్యాలే గురు పాదుకలు గనక ఆ మహావాక్యాల్ని సదా సదా స్మరిస్తూ ఆ స్మరణలో స్మరించే తాను మిగిలిపోవాలి. అదే చేయవలసిన పని. స్మరించేవాడు కూర్చోకూడదు. స్మరించే నేనెవరు? నేను లేకపోతే ఉపనిషత్తులేవి, ఆ మహావాక్యాలేవి, వాటికి అద్భుతమైన అర్థాలేవి? అవునా? నేనే కదూ ఉపనిషత్తులని, ఆ మహావాక్యాలని, వాటి అర్థాలని నెత్తికెక్కించుకుని మోస్తున్నది. నేను లేకపోతే వేదాలేవి, ఉపనిషత్తులేవి, దానిలోని మహావాక్యాలేవి, వాటి అర్థాలేవి? ఈ అర్థాలను, ఈ మహావాక్యాలను స్మరిస్తున్న నేను లేకపోతే స్మరించబడే అవి లేవు కదా. ఓహ్, నన్నే అవి చూపిస్తున్నాయి నాకు.
ఉహు, అది నువ్వు అని, నువ్వు ఆ బ్రహ్మమే అయి ఉన్నావు అని. అవునా? ఉహు, బ్రహ్మం తప్ప నేహ నానాస్తి కించిన ఇంకొకటి లేదు అని. అవి మాటి మాటికి నిన్ను చూపిస్తుంటే అవి చూపించిన మార్గం వెంట వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత ఇక ఉపనిషత్తులు ఎందుకు, మహావాక్యాలు ఎందుకు? మహావాక్యాలు నీకు సరి అయిన దారిని, నీ నిజ స్వరూపాన్ని నీకు చూపిస్తున్నాయి, సూచిస్తున్నాయి. కాబట్టి మహావాక్యాల మననం వల్ల నువ్వదిరా నువ్వు ఇది కాదు, నువ్వే ఉన్నావు, నువ్వు లేకపోతే ఏదీ లేదు, అట్టి నువ్వే బ్రహ్మానివి అని నిన్ను నీకు మరుపు లేకుండా చేసే మహావాక్యాలని మననం చేయగా మహావాక్యాల అర్థం నేనేనని, పరమార్థం నేనేనని తన్ను తాను తెలుసుకోగలుగుతాడు. అదే ఉపనిషత్తులు గురు ముఖంగా మనకి అందించేటువంటి నిజమైన బోధ. అదమ్మా ఉపనిషత్తులు చేసే పని. ఉహు. అర్థమైందా? అయ్యిందమ్మా. ఇక సరే, ఉపాసన. హృదయంలో ఈశ్వరుని దర్శించిన భాగ్యవంతులు అశుభవాసనను నశించి జ్ఞానకాంతితో ప్రకాశిస్తారు. హృదయంలో ఈశ్వరుని దర్శించిన భాగ్యవంతులు, వారే నిజమైన భాగ్యవంతులు. హృదయంలో ఉన్నాను అని అనకుండానే ఉన్న ఆ దివ్యత్వమే పరమాత్ముడు అని గురువు చెప్పారు. అట్టి ఉన్నాను అన్న దాంతో కలిసి ఉన్నప్పుడు ఏమీ లేకుండా శాంతిగా నా అనుభవం కూడా ఉంది. కాబట్టి దానిని తన హృదయంలోనే అఖండ పరమాత్మని దర్శించిన భాగ్యవంతులు, వారిలో ఇక అశుభ వాసనలే ఉండవు. అశుభ వాసనలు అంటే ఏమిటి? ఏవి పోతాయో అవి పోకుండా ఉండాలని, ఏవి నావి కావో అవి నావిగా ఉండాలని, ఎక్కడ శత్రువులు మిత్రులు లేరో వాళ్ళు నాకు తెలియబడే వాళ్ళు శత్రువులని మిత్రులని, మంచిదని చెడ్డదని, చావని పుట్టుక, ఇవన్నీ అశుభ వాసనలు. ఎవరైతే హృదయంలో తన స్వరూపమైన ఈశ్వరుని అనుభవం చెందుతారో వారిలో అశుభ వాసనలన్నీ నశించిపోయి పరమ శాంతి అనే జ్ఞాన ప్రకాశంలో రమిస్తారు. ఇంకేముంది? ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఉండని, నేనున్నాను కదా. నేను లేకపోవడం అన్నది లేనే లేదు అన్న సంగతి ఎవరికి దృఢపడుతుందో వాళ్ళకి చీకు చింత లేదు. వారే హాయిగా ఎటువంటి పరిస్థితుల మధ్యైనా ఏ చింత లేకుండా నిశ్చింతగా శాంతిగా ఉండగలుగుతారు. అంతే. అంతకంటే ఇంకెంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. దైవీ సంపదతో నిండిన హృదయంలోనే ఆత్మ విచారణ పరిణితి చెందుతుంది. నిరంతరం దైవీ సంపద నిండి ఉండాలి హృదయంలో. అఖండ పరమాత్మ నాలో లేకపోతే, నన్ను ఉంచకపోతే ఈ దేహం ఉండగలదా? దీనిలో శ్వాస ఉండగలదా? ఈ కళ్ళు చూడగలవా? కాళ్ళు కదలగలవా? అసలు ఈ దేహంతో చేయబడే ఒక్క క్రియ అయినా జరుగుతోంది అంటే, ఒక తలంపైన కలుగుతోంది అంటే, ఆహా పరమాత్మ మీరు పరమ ప్రకాశమై చైతన్యమై శక్తి ఉన్నారు గనుకనే మీరున్నారు ఈశ్వరా, మీరే నిండి ఉన్నారు ఈశ్వరా అని నిరంతర ఈ దైవీ భావాలతో ఎవరి మనసు హృదయం నిండి ఉంటుందో వాళ్ళు పరిణితి చెందిన వారై ఉంటారు. ఆత్మవిచారణం అనే ఉపాసన ప్రాణానికి అంటే జీవుడికి శుభాన్ని ఇస్తుంది. ఆశ్రయ సంపద వల్ల ప్రాణానికి పెద్ద ముప్పు కలుగుతుంది. ఆశ్రయ సంపద అంటే నాది కానిది నాదనుకోవడం, నాది కాని దేహం నాదనుకోవడం, నేను కాని దేహం నేననుకోవడం, నాది కాని ఈ భూమిలోని కొంత భాగం నాదనుకోవడం, నాది కాని వస్తువులు, నాది కాని విషయాలు, నాది కాని బంధుమిత్రులు ఏవి నావి కావు కదా. నీవే నేనే నాదే, నాకు ఇలా కావాలి, నాకు అల్లా కావాలి, నాకు అల్లా వచ్చింది, నాకు ఇలా వచ్చింది అనుకోవడమే ఆసురీ సంపద. వాళ్ళే రాక్షసులు. ఈ ఆసురీ భావాల వల్ల
నీ ప్రాణానికే పెద్ద ముప్పు వచ్చేస్తుంది. నీవు జాగ్రత్తగా గురుబోధ వల్ల దీనిని గ్రహించి ఆత్మ విచారణ అనే ఉపాసనతో నీ లోపల నిరంతరము దైవీ సంపదని వృద్ధి చేసుకో. ఏదున్నా ఆ లోపల ఉన్న మహాశక్తి వల్లనే. ఆ మహాశక్తి లేకపోతే ఏ దేహము కూడా కదలలేని మెదలడి అసలు ప్రపంచమే శవమై పడిపోతుంది. ప్రపంచాన్ని శవం చేసి చూడు, ఎందుకంటే దానిలో శవం ఉంది గనక. నీ దేహాన్ని నువ్వు శవం చేసుకోగలిగినప్పుడు ప్రపంచాన్ని కూడా శవం చేసి చూసుకోగలుగుతావు. చూసుకోగలిగినప్పుడు అది కదిలి మెదులుతోందంటే దానిలో శివం పరమాత్ముడున్నాడు గనుకనే. పరమాత్మ మీరే ఉన్నారు, మీరే అంతటా అన్నిటా నిరంతరము ప్రకాశిస్తున్నారు స్వామి అని తమలో తాము ఆత్మ విచారణ ద్వారా దైవీ సంపదని వృద్ధి చేసుకుంటూ పోవాలి. అది తప్ప లేచింది మొదలు పడుకునే వరకు మరి ఇక ఏ ఒక్క భావనని, లోక భావనని, దేహ భావనని, గతాల భావనల్ని, భవిష్యత్తుల ఊహల్ని రానివ్వకుండా ఎప్పుడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏది ఏది కలుగుతోన్నా ఏది ఏది తొలుగుతోన్నా అఖండ పరమాత్మ యొక్క దివ్య ప్రకాశంలోనే అని నిరంతరం మననం చేసుకుంటూ దైవీ సంపదను వృద్ధి చేసుకోవాలి. బాహ్య సంపాదన వల్ల దొరికిన సంపదలన్నీ ఆశ్రయ లక్షణాల వల్ల కలిగినవే. ఇలా అన్నామంటే అందరూ చంపేస్తారు మనల్ని. ఇవన్నీ రాక్షస లక్షణాలు కలిగిన వాడు పోగు చేసుకున్న కుప్పలే. ఇంత సంపాదించాం అంత సంపాదించాం, ఇన్ని కోట్లు ఆస్తుంది, అన్ని ఏం చేసుకుంటావు కోట్లు తూట్లును. అవన్నీ నీలో ఆశ్రయ సంపద. నీది కానిది నీదనుకోవడం, నువ్వు కానిది నువ్వు అనుకోవడం వల్ల పోగు చేసుకున్న ఆసురి లక్షణాలు కలిగినవే ఉన్నాయి. అందుచేత మరి అనర్థాలే కలిగిస్తాయి. అని భజగోవిందంలో చెప్పారుగా, అర్థమనర్థం భావయే నిత్యం నాస్తి తతః సుఖలేశం సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రేషాం నిహితారీతిః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇదిగో బాహ్య సంపాదన వల్ల దొరికిన వస్తు సంపదలన్నీ ఆశ్రీ లక్షణాలు కలిగినవి అంటే అర్థం అనర్థం సుమా అని భావించు. ఇవి అన్ని నేను కాదు, నావి కావు, ఇవి ఉన్నా లేకపోయినా ఉన్న సద్వస్తువునే నేను అని. ఇవి అన్ని నేను అనుకున్న ఆశ్రీ భావన వల్ల కూడగట్టుకున్న పాపపు మూటలే. సర్వత్రేషం ఎక్కడ చూడు ఈ ఆసురీ సంపదే రాజ్యం వెళ్తోంది. అనర్థాన్ని తెస్తుంది, ఇది దుఃఖహేతువులవుతుంది, జన్మ పరంపరలో పడేస్తుంది, భవబంధాల నుంచి విడిపించదు. నాస్తి తతః సుఖలేశం సత్యం, దానిలో గోరంత కూడా సుఖం లేదురా. ఎందుకంటే ఈ దేహ ప్రారంభంలో ఏదుందో అది తప్ప ఇంక నువ్వు ఎంత కూడగట్టుకున్నా అది నీకు అందదు. పైగా ఇంకా పుత్రాదపి ధనభాజాం భీతిః, పుత్రుడు బిడ్డలు వాళ్ళు లాగేసుకుంటారేమో, బంధువులు లాగేసుకుంటారేమో, వాడు దుబ్బేస్తారేమో, వీడు దుబ్బేస్తారేమో, వాళ్ళు వీళ్ళు కబ్జాలు చేసేస్తారేమో, వడ్డీ డబ్బులు ఎగ్గొట్టేస్తారేమో. ఇవేగా బెంగలు. అర్థం వల్ల బెంగలతో నువ్వు పరమాన్నం తింటే ఏమిటి, లోపలంతా బెంగలే భయాలే. ఇలా మూట కడదాం అలా మూట కడదాం, ఇలా దాచుకుందాం అలా దాచుకుందాం. ఇదిగో అర్థం అనర్థం అంటే అదే. కాబట్టి బాహ్య సంపాదనల వల్ల దొరికిన సంపదలన్నీ రాక్షస లక్షణాల నుంచే నీకు వస్తున్నాయి. భగవాన్ ఇక్కడ చెప్పిన పుస్తకంలో చెప్పిన దాన్ని కొంచెం అర్థం అవడానికి మామూలు మాటల్లో చెప్పాను నేనంతే. అందుచేత అవి అనర్థాలనే కలిగిస్తాయి. కనుక ఇది ఎవరికి, నాకు, నేనెవరు అనే విచారణ ఒక్కటే మోక్షాన్ని కలగజేసే దైవీ సంపద. మాటికి ఎవరికి, నాకు, నేనుంటేనే ఇవన్నీ, ఈ నేనెవరు అని
మాటికి నిలిచి ఉండడమే మోక్షానికి హేతువు. అద్వైత జ్ఞానాన్ని పొందడం చాలా కష్టం. ఎంత చెప్తున్నా సరే అద్వైత జ్ఞానంలో పొంది నిలబడడం కష్టం. అయినప్పటికీ కూడా భగవంతునిపై నిజమైన భక్తి గనుక నీకు నిజమైన భక్తి ఆ అతీతమైన మహాశక్తి మీద ఉంటే, అతీతమైన మహాశక్తి ఆ భగవత్ శక్తి మీద గనుక నీకు నిజమైన భక్తి ఉంటే, ఆ ఉच्चతర శక్తి అంటారు ఆయన, ఆ శక్తి మీద నీకు నిజంగా నమ్మకము భక్తి ఉంటే అవిద్య నాశనం అయిపోతుంది. అజ్ఞానం అంతా ఓహో అంతా మహాశక్తి అధీనంలో కదా ఉంది. ప్రతి కదలిక కనురెప్ప వెయ్యడం తీయడం కూడా మహాశక్తి అధీనంలో ఉంటే ఇక నేనేమిటి నాదేమిటి అంటూ అటువంటి భక్తి వల్ల అజ్ఞానం నాశనం అయిపోయి భగవంతుని అనుగ్రహం నీ మీద కురుస్తుంది. దానివల్ల అద్వైత జ్ఞానం అతి తేలికైపోతుంది. ఎవ్వరూ లేరు, ఉన్నదా మహాశక్తి, నేనన్నదే లేదు, ఉన్నది ఆ అనితరమైన ఆ మహాశక్తి, అది తప్ప మరొకటి లేదు. అప్పుడు ఇంక నేను పోయిందిగా. కాబట్టి ఆ భగవంతుని అద్భుతమైన మహాశక్తి యందు నిజమైన భక్తి కలిగితే అజ్ఞానం నాశనం అయిపోయి భగవంతుని అనుగ్రహం నీ మీద కురవడాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. దానివల్ల అద్వైత జ్ఞానం సిద్ధిస్తుంది. రెండే ఉంది, ఎక్కడ చూసినా ఆ శక్తే రాజ్యం వెళ్తుంది. ఏది తెలుసుకుంటున్నా ఆ మహాశక్తే, ఆ మహాశక్తే, ఆ మహాశక్తి అలా 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 కనిపిస్తోందంటే ఉన్నది ఆ మహాశక్తే, ఆ భగవంతుడే అన్న జ్ఞానం స్థిరపడిపోతుంది. నేను నాది అన్న అజ్ఞానం రాలిపోతుంది. భగవంతుని పాదాలను భక్తితో హృదయంలో స్థిరంగా ఉంచుకున్నట్లయితే, పాదాలంటే ఇప్పుడు చెప్తున్న ఈ బోధ పదాలు, భగవంతుని పాదాలను భక్తితో హృదయంలో స్థిరంగా ఉంచుకున్నట్లయితే భ్రాంతి అనే బంధాన్ని తెంచుకోవచ్చు. భ్రాంతి ఏమిటి? నేను కానిది నేననుకోవడం, నాది కానిది నాదనుకోవడం. నిరంతరం ఇదంతా భగవంతుడే, భగవంతుని శక్తే, భగవంతుని దివ్య శక్తి లేకపోతే నేను గాని మేను గాని ఈ శరీరంలో ఇంద్రియాలు గాని అవయవాలు గాని ప్రాణం గాని నిలిచి ఉండలేవు. అలాగే ఏ దేహంలోనైనా భగవంతుని అతీతమైన దివ్య శక్తి ఉంది గనకనే ఆ శక్తిని విడిచి ఏదీ లేదు అని ఆ భగవంతుని పదముల యందు భక్తితో హృదయం గనుక స్థిరంగా ఉన్నది భగవంతుడే అని ఉండగలిగితే భ్రాంతి అనే బంధం తెగిపోతుంది. ఇంకేం భ్రాంతి? అంతా భగవంతుడే అయితే ఇంక నేను ఎలా అంటాను? నేను అని నువ్వు అన్నావంటే అది భగవంతుడే, నాది అన్నావంటే అది భగవంతుడిదే అని తెలిసాక అప్పుడు బంధం తెగినట్లయితే హృదయం వికసించి బ్రహ్మజ్ఞానం దానికి అదే కలుగుతుంది. ఇంకేమిటి బంధం? దేన్ని పెట్టుకుంటాను? ఈ శరీరం నేనందామా? ఇది నాది కాదు. నేనని అందామా అంటే స్వతంత్రంగా నేనని అనలేను. నేను అని అనలేక ఈ నేను నాది కానప్పుడు ఇక ఈ జగత్తులో ఏది నేను, ఏది నాది అని చూస్తే నేను అని అనగలడానికి ఆధారమైన ఆ భగవత్ శక్తే. ఈ నేను మెదలడానికి ఆధారం ఆ భగవత్ శక్తే కాదు. ఇది అని తెలియబడే ఈ జగత్తంతా సజీవంగా తెలియబడుతోందంటే ఆ భగవత్ శక్తి. దానికి భగవంతుడు చెప్పాడు కదా వాసుదేవుడు, నతద్భాస యతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ నా దివ్య ప్రకాశం లేకపోతే సూర్య చంద్రాగ్నులు ప్రకాశించలేవో, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ అఖండ శక్తి స్వరూపమైన నేను లేకపోతే ఇది అని తెలియబడేదేది ఉండలేదో అదే నేనని తెలుసుకో. అంటే వాసుదేవుడు అని తెలుసుకోని కదా నేను అదేనని తెలుసుకో. నువ్వు నేను అనకపోతే ఏమీ లేదుగా. అంచేత భగవంతుడు అనుగ్రహము అంటే ఆత్మస్వరూపమేనని ఇదివరలో అనేక సార్లు ఉపదేశించారు.
భగవంతుడు అంటే, అనుగ్రహము అంటే నీ స్వరూపమే. నీ స్వరూపమే భగవంతుడు. నీ ప్రకాశమే అనుగ్రహం. భగవంతుడవైన నీ ప్రకాశంలోనే సమస్త లోకాలు, సమస్త జీవులు చెలించి చరించి వ్యవహరించగలుగుతున్నారు. అట్టి పరమ ప్రకాశాన్ని నువ్వని తెలుసుకో. నేను అంటే ఆ ప్రకాశమే. నేను అంటే ఆ శక్తే. నేను అంటేనే, నేను ఉంటేనే ఏదైనా ఉన్నది అని తెలియబడుతుంది. నేను అని అన్నా అనకపోయినా ఉన్నవాడనైన నేను పరమాత్ముడను. సరిపోయిందా అని మాటికి గుర్తు పెట్టుకోవాలి. జీవుడు తన శిరస్సుని ఈశ్వరుని పాదాలపై మోపినట్లయితే శివరూపంతో కలిసిపోయి శివుడైపోతాడు. నేను అనే అహంకారాన్ని నా మూలమైన ఆ మహామౌనంలో కలిపి ఉంచితే ఈ నేను ఆ శివుడే. అస్థిర రూపుడైన జీవుడు ఈ అహంకారం తన అచల స్వరూపాన్ని ఆశ్రయిస్తే తన చాంచల్యాన్ని కోల్పోతుంది. అప్పుడే ఆత్మస్వరూపం నీకు అనుభవానికి వస్తుంది. ఊరికే నేను నాది, నేను నాది, నేను నాది అని చెలిస్తూనే ఉంటావు. అవునా? ఇప్పుడు ఇదేగా గొడవ. ఎప్పుడైతే ఈ నేను అనడానికి, నాది అనడానికి ఆ మూలమైన ఆ పరమాత్మ యందు గనుక నీ నేననే అహంకారం తల శిరస్సు ఉంచితే అంటే అర్పించుకుంటే ఇక నది సాగరంలో కలిసి నది అయిపోయినట్లు ఈ నేను కాస్త ఆ అనంతమైన పరమాత్మ అయిపోతుంది. చలనం కెరటాల స్వభావం, కడలి స్వభావం నిశ్చలమైన శాంతి. పడిలేచే తరంగాలు శాంతించాలంటే తరంగాల స్వభావం నశించి కడలిగా రూపొందాలి. అవునా? తరంగాలు నశిస్తేనే కడలి తెలుస్తుంది. అవునా? అలాగే జీవుడు కూడా శివభక్తితో జీవస్వభావాన్ని నేను నాది అన్నదాన్ని కోల్పోతే శివుడే అయిపోతాడు. నేను నాది వదిలేస్తే శివుడే. నేను నాది అని పట్టుకుంటే జీవుడు అల్పుడు, అజ్ఞుడు, దుఃఖితుడు, మృతుడు. అంతే. ఎన్ని బిరుదులున్నాయి చూడండి వాడికి. అదే ఉపదేశం అంటే. బలమైన ఆశాపాశాలను చటుక్కుని తుంచి పారేసి తీవ్రమైన భక్తితో మనసుని ఈశ్వర పాదాల మీద లగ్నం చేసి క్షణం వృధా కాకుండా ధ్యానించుకోక చాలే. ఇన్నాళ్ళ నుంచి బోధలు వింటున్నావు, ఈ లోకంలో దేహాన్ని పట్టుకు తిరగడం వల్ల వచ్చిన బాధలు తెలుస్తున్నాయి. అవునా? అటు బోధలు తెలుస్తున్నాయి, ఇటు బాధలు తెలుస్తున్నాయి. నీకు ఇంకేం కావాలి? నిలబడి చూడు, అప్పుడు నిర్ణయించుకో. మరి ఎటువైపు వెళ్లే రైలు ఎక్కుతావో. ఒకసారి జిన్నూరు నాన్నగారు అన్నారు, అమ్మా విజయవాడ రైల్వే స్టేషన్ తల్లి, అన్ని వైపులకి వెళ్లే రైళ్లు అక్కడికి వస్తాయి. నువ్వు ఏ వైపుకు వెళ్లాలని నిర్ణయించుకున్నావో ఆ రైలు ఎక్కితే అటువైపుకి వెళ్తాం. నిర్ణయించుకునేది నీదే. కాబట్టి ఇక్కడ మనం మరి ఆ మృత్యురహితమైన శాంతి స్వరూపము తెలియబడుతోంది బోధల రూపంలో. ఈ మృత్యు సహితమైన, ఈ అశాంతి సహితమైన ఈ దేహలోక వ్యవహారాలు తెలియబడుతున్నాయి. రెండు తెలియబడ్డాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు నిశ్చయించుకొని ఏది కావాలో. అలాగనుక నువ్వు నిశ్చయించుకుంటే బలమైన ఆశాపాశాలు బలంగా ఉన్నాయి. నాకు, నేను దేహమని, నాదని, నా వాళ్ళని, ఇటువంటి ఆశాపాశాలని ఒక్క క్షణంలో వదిలేసి తీవ్రమైన భక్తితో మనసుని అఖండ చైతన్యమైన ఈశ్వరుని పాదాల మీద లగ్నం చేయి. ఇక చాలు, అయ్యింది. ఈ లోకం మీద, ఈ దేహం మీద, ఈ వ్యవహారాల మీద మనసుని పెట్టి
అక్కర్లేని కానివనేటువంటి మలినాలన్నిటిని నెత్తికి బాగా ఎక్కించుకున్నావు ఆ బరువులు. ఇక దాన్ని అక్కడ వదిలి పడేసి ఈ సమస్త జగత్తునకు నీకు ఆధారమైన ఈశ్వరుని యందు నీ మనసును పెట్టు. ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకు. ధ్యానిస్తూనే ఉండు అఖండమైన సర్వవ్యాపకమైన ఆ విశాలమైన ఆ చిదాకాశ స్వరూపాన్ని ధ్యానిస్తూనే ఉండు. మహర్షుల విచార సంగ్రహంలో చివరగా చెప్పింది మరి ఈ వచనమే. అందుచేత నిష్ఠలో ఉండే మనస్సులో తప్ప వేరే విధంగా భగవంతుని స్వరూపం గోచరించదు. నిష్ఠ, అదే నిష్ఠ ఏమిటనమాట? అంతటా అన్నిటా సమస్త దృశ్యాలలో నామరూపాలలో ఉన్న ఆ ప్రకాశ స్వరూపమైన భగవంతుణ్ణి దర్శిస్తూ ఉండడమే. దర్శించడం అంటే చూడడం అని కాదు, గ్రహిస్తూ ఉండడం. గ్రహిస్తూ ఉండడం అంటే అనుభవిస్తూ ఉండడం. గ్రహించడము అంటే తెలుసుకోవడం కాదు. లోకంలో గ్రహించడం అంటే తెలుసుకోవడం, కానీ ఇప్పుడు తెలుసుకోవడం కాదు, అనుభవిస్తూ ఉండడం. అనుభవిస్తూ ఉండు, క్షణం కూడా వృధా చేసుకోకు. అదే నిష్ఠ. అలాగ ఆ నిష్ఠలో ఉండే మనస్సు తప్ప వేరే విధంగా భగవంతుని స్వరూపమును నీవు పొందలేవు. అనేక తలంపులతో అలసిపోయి జాగ్రత్త స్వప్నాలు, నిద్రపోవడాలు కదా. అలసిపోయి నిద్రపోవడం, మళ్ళీ నిద్రలో ఏవేవో కళ్ళు గండం, మళ్ళీ మెడుకు వచ్చి ఇగో తైతేయమంటూ తిరగడం. వీటన్నిటిని అధిగమించు. ఈ 3 అవస్థల్లో వెలుకువలో కలలో గోచరించే దృశ్యాలు, నిధులలో అగోచరమైనటువంటి స్థితి, ఇవి అన్నియున్నో నా చేత తెలియబడేవే, కలిగి తొలగిపోయేవే అని అన్నిటినీ అధిగమించి ఉన్న మనస్సు ఆ శాశ్వతంగా ఎప్పుడూ ఉన్న ఆత్మ అయిన భగవంతుని ఆశ్రయించి ఉండు. అదే అవి 3 కలిగి తొలుగుతోన్న వాటిని తెలుసుకుంటున్న ఆ పరమ ప్రకాశమైన భగవంతుడను నేనున్నాను, అవి వచ్చి వెళుతున్నాయి అని ఉండు. అదే నిష్ఠ. యోగానందుడు గారు చెప్పినట్టు నిష్ఠలో ఉండు, తిష్ట వేసుకో, ఇంకంతే. అన్ని వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అవి రావడం లేదు వెళ్ళడం లేదు అనుకోవద్దు. వచ్చాయా, వెళ్తున్నాయి. ఇది మెలకువ అని నీకే తెలుస్తుంది కదా. ఇది కళ, ఈ కళ లాంటిదే అదీను, ఈ మెలకువ లాంటిదే అదీను, కాబట్టి అది కళ. మరొకటి ఏం లేదు, నిద్ర అని ఎవరికి తెలుస్తుంది? నాకే కదా. దివ్య ప్రకాశాన్ని నేనే అయి ఉన్నాను, నేనే భగవంతుని. జాగ్రత్త ఉద్భూత బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం. స్వప్నే దృష్ట ప్రతిఫలన మనోవృత్తి సాక్షి శివోహం. సుప్తౌ చిత్తే ప్రలీనే విగత కలిమల సాక్షి శివోహం. మరి నేనెవరు? నిత్యానందే తురీయే, నేనే కదా. 3 ఏమీ లేనిది వస్తుంది, కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. ఏదేదో ఉన్నట్టు తోచి అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలాగ ఉంది సత్యం అనిపించి ఇది వెళ్ళిపోతుంది. కానీ 3 కలిగి తొలుగుతోన్న ఈ 3ంటికి వేరుగా దీన్ని తెలుసుకుని ప్రకాశ స్వరూపాన్ని అని నీవు జాగ్రత్త స్వప్నాలను నిద్రని అధిగమించి మనస్సు ఆత్మ అయిన ఆ భగవంతుణ్ణి ఒక్కడిని ఆశ్రయించి ఉండడం. ఇవన్నీ కలిగి తొలగేవే. ఇవి అవస్థలు మాత్రమే. నేనున్నాను, అదే నా స్వస్థితి. స్వస్థితిలో ఉండడమే భగవంతుడితో ఉండడం, భగవంతుడై ఉండడం అని గ్రహించి ఆ నిష్టలో తిష్ట వేసుకొని ఉండు. రక్తమాంసాలతో కూడిన ఈ శరీరమే నేను అనే భ్రాంతి ఆవరించిన బుద్ధితో, ఇప్పుడు మన బుద్ధి అదే కదా, అవునా? రక్తమాంసాలతో కూడిన ఈ శరీరమే నేను అనే భ్రాంతి ఆవరించిన బుద్ధితో అన్య వస్తువుల మీద కలిగిన మోజుల్ని వదలవమ్మా, వదులు, చాలు. అలాగే వదిలి
మౌనాన్ని వహించి ఉంటే మనస్సు దానికదే పరిశుద్ధమైపోయి స్ఫటిక లింగము వలె ప్రకాశిస్తుంది. వదులు ఈ రక్త మాంసాల మాంసపు ముద్ద. ఇది పుట్టింది, పెరిగింది, చస్తుంది, ఇది నేను కాదు. అలాగే ఇవి అనేకం తెలియబడుతున్నాయి. అవి కూడా నా చేత తెలియబడేవే తప్ప నేను కాను అని వాట్ల మీద మోజు, దీని మీద మోహం వదిలేయి. తెలిసిందిగా మరి. అలా వదిలి మౌనం గనక వహించి ఉంటే ఆ మనస్సు పరిశుద్ధమైపోయి స్ఫటిక లింగంలాగా ప్రకాశిస్తుంది. దాన్ని స్థుతిస్తూ ఉండు. అప్పుడే నీకు అంతులేని బ్రహ్మానందం లభిస్తుంది. దాని ధ్యాసే అంతులేని బ్రహ్మానందంలాగా నువ్వు అప్పుడు అనుభవానికి వస్తుంది. ఇదా ఇంత బ్రహ్మానందం, ఇంత శాంతి నేనే ఉండగా ఇలా కలిగి నీటిలో బుడగలాగా కాసేపు ఉండి తొలగిపోయే ఈ మెలకువ కోసం ఈ ఏడుపులు, ఈ కళ కోసం ఈ మోహాలు, ఇవి రెండూ తొలగిన ఏమీ తెలియని అజ్ఞాన నిద్ర పశువులకి కూడా ఉంది. అదే నా స్వభావం కాదు. అవన్నీ నా చేత తెలియబడుతున్నాయి. అవన్నిటినీ తెలుసుకునే నేనది కాను. నేను చిన్మయ స్వరూపం. శివోహం 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 అని సదా ఉండు. అప్పుడు అంతులేని బ్రహ్మానందం లభిస్తుంది. మహాగురువులైన శ్రీ రమణుల అబద్ధాలు చెప్పరు. ఆయన అనుభవాన్ని మనకు చెప్తున్నారు. నమ్మి ఆచరిస్తే తరిస్తాం. అకుంఠితమైన భక్తితో ఈశ్వర ఆరాధన చేసేందుకు ప్రతిరోజు మంచిదే. ఏ రోజు మంచిది? ఈశ్వర ఆరాధన చేయడానికి ఈ రోజు మంచిదా, ఆ రోజు చెడ్డదా? కానే కాదు. అకుంఠితమైన భక్తితో అంతగా నిండి ఉన్న ఈశ్వర ఆరాధన చేసేందుకు ప్రతిరోజు మంచి రోజే. ప్రతి గ్రహ వీక్షణము మంచిదే, ప్రతి యోగము మంచిదే, ప్రతి ముహూర్తము మంచిదే. ఈశ్వర అనడానికి అంతటా వ్యాపించి ఉన్న ఆ పరమ ప్రకాశాన్ని నువ్వు గురుబోధ వల్ల గ్రహించి ఆ ప్రకాశమే పరమాత్ముడిని స్తుతించడానికి నీకు ముహూర్తాలును నక్షత్రాలు అడ్డొస్తాయా? అంత మంచిదే. అసలు ఆ స్మరణ చేసేసరికి ఆ ముహూర్తంలో ఆ గ్రహాల్లో ఉన్న దోషాలన్నీ అవే రాలిపోతాయి. ఆ స్మరణే వాటిని రాలగొడుతుంది. అవునా? అందుచేత జనబలము గ్రహబలము అని చెప్పే కాలభేదాలన్నీ మనసుకి సంబంధించిన లౌకిక కార్యాలకి అడ్డంకులు కలిగించుతాయేమో గాని ఈ బయట జరిగేటువంటి ఈ ముహూర్తం మంచిది, ఆ ముహూర్తం మంచిది అన్నవన్నీ భౌతిక కార్యకలాపాలకి కలిగే అడ్డంకులు తొలగిస్తాయేమో గాని మనసుకి అతీతమైన ఆత్మధ్యానానికి ఆటంకాలు కావు అంటారు మురుగనాథ్ గారు. నీలో నువ్వు ఉండడానికి, నీలో ఉన్న పరమాత్మని ధ్యానించడానికి నీకు ముహూర్తాల, లగ్నాల, దినబలాలు, గ్రహ బలాలునా? కానే కావు అంటున్నారు మురుగనారు. దైవం మీద గాని, గురువు మీద గాని, లేక మరి దేనినైనా నీకు ఇష్టమైన దాని మీదైనా గాని విశ్వాసం అనేది కలగడమే అరుదైన మహాభాగ్యం. దేవుడంటూ ఒక దేవుడి మీదో, లేకపోతే నీ గురువు మీదో, లేకపోతే ఇంక దేనైనా రాముడో కృష్ణుడో అమ్మవారో ఎవరో దేని మీదైనా గాని విశ్వాసం అనేది కలగడమే అరుదైన మహాభాగ్యం. ఈ లోకంలో ఆస్తి పాస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవడం భాగ్యం కాదు, అభాగ్యమే అది. అట్టి విశ్వాసాన్ని అప్పుడే పుట్టిన బిడ్డను వలె కాపాడుకోవాలి. మనకి ఈ గురుబోధ వల్ల పరమాత్ముడే సత్యం, ఆయన లేకపోతే ఏదీ లేదు, ఆయనే నా రక్షకుడు అన్న భావన మనకి కలిగితే అప్పుడే పుట్టిన బిడ్డని పొత్తిళ్లలో ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ఆ భావాన్ని మళ్ళీ మారిపోకుండా మనం కాపాడుకోవాలి. కామధేనువులాగా జాగ్రత్తగా చూసుకోవాలి. సంశయరహితమైన శ్రద్ధాభావంతో పెంచి పోషించుకోవాలి. కాబట్టి భగవంతుడే సత్యం, మిగతాదంతా కలిగి తొలిగేదే. అన్నిటి యందు కలగకుండా తొలగకుండా సదా సదా ప్రకాశిస్తున్న చిదాకాశ స్వరూపుడైన పరమాత్మ కంటే అన్య వస్తువు లేదు, ఆయనే సత్యం అని ఎప్పుడైతే మనకి ఆ భక్తి భావన మన లోపల కలిగిందో దాన్ని అప్పుడే పుట్టిన పసిబిడ్డలాగా సంరక్షించుకుంటూ, లేకపోతే లోకం మహాశోకం మహామోహం. లోక విషయాల్లోకి, ఆ విషయాల్లో దొర్లే వ్యక్తుల దగ్గరికి
పరిస్థితుల్లోకి కావాలని చొరబడ్డావా నీవు పులి, లేకపోతే ఒక పర్వత ముళ్ళ కంపల్లోకి నిన్ను నువ్వే తోసుకుంటావు. ఇది తెలిసిన తర్వాత ఇక అస్సలు నన్ను నేను వదలాలని గాని, నాలో ఉన్న ఈశ్వరుని మరవాలన్న ధ్యాసే రాదు. మరొక దాన్ని తలవాలని గాని, చూడాలని గాని, వినాలని గాని, తెలుసుకోవాలని ఆసక్తి కలుగనే కలుగుతుంది. ఏదో ఏదో కలిగింది, ఏదో ఏదో వెళ్ళింది. కాబట్టి అట్టి విశ్వాసాన్ని అప్పుడే పుట్టిన బిడ్డలాగా కాపాడుకోవాలి. మరి మనం ఎంత బాగా కాపాడుకుంటున్నామో ఏమిటో. మరి ఇలా లోక విషయం వచ్చేసరికి అవును అలాగే ఇలాగని దానిలో దూరిపోవడం ఎందుకు? నీకు ఏది ఎలా ఉండాలో అలా ఈశ్వరుడు ఉంచుతాడు కదా. వాళ్ళెవళ్ళు వీళ్ళెవళ్ళని తెలుసుకుంటే నీకేమొస్తుంది? వస్తుందా? ఏమి రాదమ్మా. రాదు కదా. దాంతో నీ ఆయుష్ వృధా అయిపోతుంది కదా, నీ కాలం కలుషితమైపోతుంది కదా. కాబట్టి నాకెందుకు ఆ సదాశివుడు పరమాత్ముడు నన్ను పట్టి ఉంచుతున్నాడు, తనలో నిలుపుకొని ఉంచుతున్నాడు. ఈశ్వర ఈశ్వర అని సదా ఆ అంతరంగమైన పరమాత్మని ధ్యానించడానికి అలవాటు పడిన వాళ్ళు కన్న బిడ్డను, అప్పుడే పుట్టిన బిడ్డని కాపాడుకున్నంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. సంశయరహితమైన శ్రద్ధాభావాన్ని కూడా ఏ సంశయాలు ఉండకూడదు. శ్రద్ధ అంటే ఆ సత్స్వరూపం మీద శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. నేనొస్తే నేనెవరైనా ప్రశ్నతో రాలిపోతుంది. నేను ఇప్పుడు తాను మిగులుతూ ఉండడం. ఇంకా ఇదే శ్రద్ధతో నీ స్వరూపమందు నువ్వు నిలిచి ఉండాలి అని మనకి ఉపాసన అంటే ఏమిటో చెప్పి, ఇదమ్మా ఉపాసన అంటే. ఉపాసన అంటే ఏంటో తెలిసిందా? ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం అని అంటాం కదా. దేవుడి గదిలో దేవుడి బొమ్మ ఎదురుగుండా కూర్చోవడం, గుళ్ళో దేవుడి ఎదురుగుండా నుంచోవడం, అవునా? ఉపాసన అంటాం. దగ్గరగా కూర్చోవడం, పైగా పూజలు చేయడం, జపాలు చేయడం, ధ్యానాలు చేయడం, మంత్రాలు చేయడం, ఇవన్నీ కూడా ఉపాసనలోకే వస్తాయి. కూర్చున్నాక కదా ఇప్పుడు ఉపాసన. ఇప్పుడు మనకి భగవాన్ చెప్పిన ఉపాసన ఏమిటి అంటే, నేను అన్న తలంపు లేకుండా తన నిజస్వరూపమునందు ఐక్యమై ఉండడం. ఇది ఉపాసన అని చెప్తున్నారు. అయితే ఆ ఉపాసనలో మౌనోపాసన, హృదయ ఆసనం మీద ఈశ్వరుని ప్రతిష్ఠించుకో. ఆయనలో లీనమై కరిగిపోయేటట్లు నిరంతరం తన సహజ స్థితిలో ఉండడమే అతి శ్రేష్టమైన మౌనోపాసన. హృదయంలో ఆ పరమాత్ముడు ఉన్నాడు కదా. ఉన్నాడా? ఉన్నాడు కానివ్వండి, మాకు కనపడడం లేదు అంటావు. కనపడడానికి ఆయన ఏమన్నా ఈ భౌతిక నేత్రాలకు కనపడేవాడా? భౌతిక నేత్రానికి భౌతిక రూపాలే కనపడతాయి. అవి అభౌతికమైన చైతన్య శక్తిని ఈ నేత్రాలు చూడలేవు. మనోనేత్రానికి కూడా వాడి భావానికి అనుగుణమైన రూపమే చూపిస్తుంది మనసు కూడా, అవునా? మనసు కూడా నీ భావానికి అనుగుణమైన రూపాన్ని చూపిస్తుంది తప్ప భగవంతుడి నిజస్వరూపాన్ని చూపించలేదు. మరి అయితే ఏం చేయాలండి? ఈ బయట నేత్రాలేమో స్థూలమైన ఈ బొమ్మల్నే చూపిస్తాయంటున్నారు. మరి సూక్ష్మ నేత్రం చేత దాని భావానికి అనుగుణమైన బొమ్మనే చూపిస్తుంది. మరి ఇప్పుడు మరి ఉపాసన ఎట్లా చేయాలి? దేన్ని ఉపాసించాలి అని ప్రశ్నించినప్పుడు ఈ భౌతికమైన బొమ్మలు గాని, ఆ మానసికమైన బొమ్మలు గాని దేని యందు దృశ్యమానమవుతున్నాయో అదే చిదాకాశ స్వరూపుడైన పరమాత్మ. ఆ చైతన్యం అదే, ఆ ప్రకాశం అదే. అదే లేకపోతే మనసు మాత్రం ఏ బొమ్మలు గీసుకోగలదు? మనసులో ఈవేళ అమ్మవారి బొమ్మ ప్రతిష్ఠించుకుని, అమ్మా నువ్వేనమ్మా, నీదేనమ్మా, అలాగమ్మా ఇలాగమ్మా అని మనం కాసేపు మనసులో ఉన్న అమ్మవారితో ఉపాసన చేసాం, బయట బొమ్మవారితో కూడా చేసాం, అవునా? మాట్లాడరేమిటి? మౌనోపాసనలో ఉన్నారా అందరూ? లేదమ్మా. చేసాం. కానీ ఈ బాహ్య స్థూల ఉపాసన గాని, ఆ లోపల సూక్ష్మ ఉపాసన గాని చేయడానికి ఆధారంగా ఏముంది?
అదే పరమాత్మ. కాబట్టి హృదయం అనే ఆసనం మీద ఆ పరమ ప్రకాశమనే ఈశ్వరుని ప్రతిష్ఠించి ఆయనలో లీనమై కరిగిపోయేటట్లు నిరంతరము సహజస్థితిలో ఉండడమే అతి శ్రేష్టమైన మౌనోపాసన. అంటే అక్కడ ఏ దృశ్యము లేదు, కానీ అన్ని దృశ్యాలకు ఆధారం అదే. అవునా? అవునమ్మా. దానికి ఏ దృశ్యము లేదు, తెరకి ఏ దృశ్యము లేదు, అన్ని బొమ్మలకి తెరే ఆధారం. ఈ మొక్క బాగా తెలిసిపోతుందిలే. అలాగే నీ హృదయంలో ఆ తెలివి అనేటువంటి తెర యందు ఏ బొమ్మలు లేవు. మనసులోని భావానికి అనుగుణమైన బొమ్మల్ని భావించుకుంటున్నావు ఆ తెలివి తెర మీదే. ఆ భావన ఉన్నంతసేపు ఆ తెర మీద బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ పోయినా ఆ తెలివి తెర అలాగే ఉంది కదా. అంతే. ఆ తెలివి తెరను తెలివిగా పట్టుకొనుండు. అక్కడ బొమ్మలు గీసుకోకమ్మా. బొమ్మలు గీసుకుంటే అనడం అనుకోవడం. రాముడు అన్నావు, వచ్చేసింది బొమ్మ. అవునా? కృష్ణుడు అన్నావు, వచ్చేసింది బొమ్మ. శివుడు అన్నావు, వచ్చేసింది బొమ్మ. అవునా? అమ్మవారు అన్నావు, వచ్చేసింది. గణేష్ అన్నావు, వచ్చేసింది. అన్నావు, అక్కడ బొమ్మ గీయబడిపో వచ్చేస్తుంది. ఎక్కడ ఉండాలి కదా? నీ తెలివిలోనే నీ ప్రకాశంలోనే ఏది అనుకుంటే ఆ బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అనుకున్నంతసేపు బొమ్మ ఉంటుంది, తర్వాత తెలివే మిగులుతుంది. కానీ మనం అలాగా బొమ్మ వెనకాల బొమ్మ గీస్తూనే ఉంటాం. దేవుడి బొమ్మలు అయ్యాక దెయ్యాల బొమ్మలు, లోకాల బొమ్మలు, అమ్మల బొమ్మలు, అక్కల బొమ్మలు, చెక్కల బొమ్మలు, తొక్కల బొమ్మలు, మొగుడు బొమ్మలు, పిల్లల బొమ్మలు, లేకపోతే మన ఇంట్లో ఉన్న వస్తువుల బొమ్మలు, మన నగల బొమ్మలు, మన చీరల బొమ్మలు. కాపు లేక దాని నిండా బొమ్మలు అద్దేయడమే మన పని. ఆధారమైన తెలివితేర కప్పబడిపోతుంది. అందుచేత అనేక భావాలని వదిలేసి ఏకచింతన నాస్యమే చదర్తి అన్నారు. ఒకే ఒక్కదాన్ని భావిస్తూ ఉండు. అప్పుడు ఏమైపోయింది? ఏకచింతన ఏమైపోయింది? నెమ్మదిగా దేనిని నువ్వు చింతిస్తున్నావో ఆ చింతించేది కాస్త లీనమైపోయి చిత్తు మిగులుతుంది. ప్రాణబంధన లీనమానసం ఏక చింతన. ఒకే ఒక్కదాన్ని ధ్యానించు. నాస్యమే చతత్. అప్పుడు ఆ ఏకచింతన కూడా నశించిపోతుంది. అప్పుడు ఏం జరిగింది? నష్టమానసో ఉత్కృష్ట యోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. అక్కడ ఒక్క బొమ్మ లేని చిదాకాశమే మిగిలితే ఇక బొమ్మలు గీయడానికి మనస్సే లేకుండా పోతే ఇంకా చిత్తే కదా మిగులుతుంది. ఏ బొమ్మలు గీస్తావు? గీసేవాడే లేడు, వాడు కరిగిపోయాడు అక్కడ. అమ్మా ఉపదేశిస్తారు అమ్మా, అమృతం అమృతం. అసలు నష్టమానసో ఉత్కృష్ట యోగినః కృత్యం అస్తి కిం స్వస్థితిం యతః. ఇక చేయడానికి పనే ఉంది, చేసేవాడే లేడుగా అక్కడ. ప్రకాశమే రాజిల్లిపోతుంది. అది ఎలా జరిగిందంటే దృశ్యవాదికి బొమ్మలు మనోభావాలతో ఏ బొమ్మలు గీయడం మానేశాడు, గీసేవాడు లేకుండా పోయాడు. దృశ్యం నివారింపబడినటువంటి అచిత్ స్వరూపమే నీ స్వరూపము. అచిత్వ దర్శనమే తత్వ పరమాత్మ దర్శనము. ఒక్క బొమ్మ లేదు. ఇదే మౌనోపాసన. బొమ్మలు గీసే అంటే భావించే మనస్సు ఉన్నంతసేపు తన భావనతో కూడిన బొమ్మలు చిత్రిస్తూనే ఉంటుంది. నువ్వు ఏది తలుచుకో అక్కడ రూపం వచ్చేస్తుందా లేదా? వస్తుందమ్మా. కర్ర అన్నావు అంతే, 2 అక్షరాలు, కానీ అక్కడ నిలబడింది ఒక కర్ర. ఆ కర్ర నిలబడిందా?
అన్నావంటే ఆకారం వచ్చేస్తుంది. ఆకారం లేకుండా ఏదైనా ఉందేమో చూడు. లేదమ్మా. మరి ఆకారాలన్నీ భావమే కదా. భావమే. ఆ భావం ఏమిటి? మనసు చేసే పని కదా. మనసు దేన్ని భావించకపోతే అదే మౌనోపాసన. అప్పుడు చిత్వ దర్శనం, ఆ చిత్తే ప్రకాశిస్తుంది. అదే మౌనోపాసన. కాబట్టి తనకి అన్యమైన విషయాల మీద ఆసక్తి లేకుండా, ఇప్పుడు అదే చెప్పారు, హృదయాసనం మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి ఆయనలో లీనమై కరిగిపోయేట్లు కదా. ఏకచింతన ఏమవుతుంది? ఆ పరమ ప్రకాశంలో నిలిచి 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 లీనమై కరిగిపోతుంది. అలా నిరంతరము నీ సహజ స్థితిలో ఉండడమే అతి శ్రేష్టమైన మౌనోపాసన. తనకి అన్యమైన విషయాల మీద ఏ ఆసక్తి లేకుండా, అంటే నా చేత తెలియబడే ఏ ఒక్క విషయాలు దృశ్యాలు మీద ఆసక్తి లేకుండా ఆత్మస్వరూపం మీద అత్యంత ఆసక్తితో ఉండడమే అద్వైత స్థితి. ఎంతసేపు నీ ఆసక్తి అంతా ఆ పరమ ప్రకాశం మీదే, నీ హృదయంలో వెలుగుతున్న పరమ ప్రకాశం మీదే ఉండడం, అదే అద్వైత స్థితి. ఈ మౌనానుభవంతో ఆ పరమ మౌనమే తానై ఉండడమే మానసికమైన పూజ. అన్ని విధాలైన పూజా ద్రవ్యాలని మానసికంగా సేకరించి అర్చనాది షోడశోపచారాలతో భగవంతునికి మనసుతో చేసే పూజ మానసిక పూజ అని చాలా మంది భావిస్తారు. ఇప్పటికే మానసికంగా అన్ని పూజా ద్రవ్యాలని 108 కలువలు ఇవిగో అని చెప్పి భావించుకుని 10 పళ్ళాలు 108 కలవలు వచ్చేసినట్టు, అక్కడ పెద్ద లలితా పరమేశ్వరి అమ్మవారు కూర్చున్నట్టు, లలితా సహస్రనామాలతో ఆ అమ్మవారికి ఆ పూజ మానసికంగా చేస్తున్నట్టు, పంచభక్షాది పరమాన్నాలన్నీ వండినట్టు, అవన్నీ ఆవిడ ముందు పెట్టినట్టు, నైవేద్యం పెట్టినట్టు, ధూపం వేసినట్టు, దీపం వేసినట్టు, హారతి ఇచ్చినట్టు, అట్లాగా మానసికంగా భావించుకుంటూ చేసేదాన్ని మానసిక పూజ అని అంటారు అని చాలా మంది అంటారు. కానీ ఆత్మనిష్టయే నిజమైన మానసిక పూజ అని ఇక్కడ ఉపదేశం. ఆత్మనిష్టయే నిజమైన మానసిక పూజ. మనస్సు తన స్వరూపమైన ఆత్మయందు ఏ కల్పనలు చేయకుండా నిలిచి ఉండడమే నిజమైన పూజ. ఇదే మౌనోపాసన. మరి మౌనోపాసన అర్థమయ్యిందంటే 1,000,000 జన్మల పుణ్యం పండినట్టే. అర్థం చేయించారమ్మా మీరు. చేయించారులే, నేను నిలబెట్టుకోవాలి కదా. నిలబెడతాం ఇంకా ఉండాలమ్మా, ఎందుకంటే ఏమీ లేదు తల్లి, ఏమీ లేదు ఉందిలే. నీకెందుకమ్మా, నీ చేతుల్లో ఏదైనా ఉందా? హాయిగా నిశ్చింతగా సుఖంగా శాంతిగా ఉండడం మానేసి ఎందుకీ భ్రాంతి? వద్దు, భ్రాంతి రహితమైన సద్గురుడు నిన్ను శాంతి ధామంలోకి తీసుకెళ్తున్నాడు. హాయిగా కూర్చో, వస్తే రాని పోని అంతే అని ఉండి. అదే మౌనోపాసన. ఇక అహంకార వాదన, ప్రారబ్ధము స్వప్రయత్నము అనే రెండింటిలో ప్రారబ్ధము చాలా బలీనమైందని, కాదండి బాబు స్వప్రయత్నమే గొప్పదని వాదిస్తూ ఉంటారు కొంతమంది. బాబోయ్, ప్రారబ్ధం చాలా బలమైందండి, అది బరువు, దాన్ని తప్పించలేరు అని కొంతమంది అంటారు. కాదండి, ప్రారబ్ధం అలా ఉంటే మాత్రం స్వప్రయత్నంతో దాన్ని మనం పోగొట్టుకోవచ్చండి, స్వప్రయత్నమే గొప్పదండి అని కొంతమంది అంటారు. అట్టి వారు తమ అహంకారం పుట్టుట గిట్టుటను గురించి కొంచెమైనా ఎరుగని పామరులు. ఎవరికి ప్రారబ్ధం? ఎవరికి స్వప్రయత్నం? ఎవరికి? నేనన్నవాడు కూర్చొని నా కర్మ నా ప్రారబ్ధం, హరిహర బ్రహ్మాదులు మాత్రం నా ప్రారబ్ధాన్ని తీరుస్తారా? చచ్చినట్టు అనుభవించవలసిందే అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, ఏ ప్రారబ్ధం ఏంటి, నేను నా బుద్ధి బలంతో నా ధైర్యంతో దాన్ని ఎదిరించి తీరుతా, నేను ప్రయత్నం చేస్తే ప్రారబ్ధం నాకే పాటి అని ఒకడు అంటాడు. కానీ అట్టివారు ఎట్టివారు అంటే ఈ ప్రారబ్ధం ఎవరికా అని తమ అహంకారం పుట్టుట గిట్టుటను గురించి కొంచెం కూడా ఎరుగరు. ఈ నేనని
పుట్టి అది ఆ తలంపు వచ్చిన తర్వాత ప్రారంధాలు ఈ బుద్ధితో దాన్ని జయించడాలును. అవునా? అవునమ్మా. మరి అది నిద్రలో లేదు. గిట్టింది, మరి అప్పుడేం చేస్తావు? అప్పుడు ప్రారంధం ఏది? దాన్ని నీవు బుద్ధి బలంతో పురుష ప్రయత్నంతో దాన్ని పోగొట్టుకోవడం చేసేటువంటి మహాకర్తేడక్కడ. లేదమ్మా. అసలు నేను అన్నదే పుట్టి గిట్టేది. హ్మ్? కాసేపు తైతక్కలాడి ఇదే అదే అని తిరిగి 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 ఇదే సత్యమైతే ఉండాలిగా. పోయేది పోయి సుఖించేది, వచ్చి దుఃఖించేది. ప్రారంధం నేను నేనని మేనని పట్టుకు రావడమే దుఃఖము. దీన్ని వదిలి పోవడమే సుఖము అని తన అహంతను, దాని పుట్టుకను గిట్టుకును కొంచెం కూడా తెలియని వాళ్ళు నేనే పుట్టేశా నేనే పెరిగేశా అనుకుంటూ ఏదైనా వస్తే కొంతమంది ప్రారంధం అండి బాబు అనేవాడు, కొంతమందిను ఆ గాడి గుట్టి మనం ప్రయత్నం చేసి దీన్ని పోగొట్టుకోగలం అనేటువంటి అహంభావులు కొంతమంది. వీళ్ళు ఇద్దరూ కూడా అజ్ఞానులే. ఎందుకంటే ఇది ఎవరికని ప్రశ్నించుకోరు వాళ్ళు. ప్రశ్నించుకుంటే ఎవరిని అడిగితే నాకేనండి అంటాడు. నువ్వెవరివి అంటే నేను ఎల్లయ్యని నేను పొల్లయ్యని అంటాడు. మళ్ళీ వాడి దేహాన్ని పట్టుకు వేళ్లాడుతూ ఉంటాడు. సరే లేవయ్యా, ఎల్లయ్య పొల్లయ్య అని నువ్వెవరివి? నేనేనండి. ఓహ్, ఆ నువ్వెవరు అని తన్ను తాను వాడు ప్రశ్నించుకుంటే అక్కడ ఆ ఎల్లయ్యో పొల్లయ్యో అనే నేనే లేకుండా పోతుంది. అప్పుడు ప్రారంధం ఎవరికి? స్వప్రయత్నం ఎవరికి? ఇటువంటి విచారణ లేని బుద్ధిహీనులు వాడు పామరులేను అంటున్నాడు. ఉన్నది 40లో 19వ శ్లోక భావాన్ని ఇక్కడ చెప్పారన్నమాట. నేను నేను అని ప్రతి ఒక్కరి హృదయంలో స్ఫురిస్తున్న పరమ వస్తువుని విచారించి తెలుసుకుని మౌన స్థితిని పొందాలి. నువ్వు నేను అనకపోతే ఏది నీకు స్ఫురిస్తోంది చెప్పమ్మా? స్ఫురిస్తోంది అంటే తెలియడం, అంటే అనుభవానికి వస్తోంది. ఏది అనుభవానికి వస్తోందని చెప్తావు? చెప్పడానికి ఎవరు ఉండరు, అనుభవమే నువ్వైపోతావు. అదే అమ్మా. ఇప్పుడు నేను చెబుతుంటే మీకు కలుగుంటే అనుభవం కాదు, అనుభూతి. ఇది చెప్పడం అయిపోతే తొలగిపోతుంది, అనుభవం తొలగదు. అర్థమైందా? అందుచేత ప్రతి ఒక్కరి హృదయంలో నేను నేను అని స్ఫురిస్తున్న పరవస్తువును విచారించి అది ఏదా అని విచారించి తెలుసుకునేవాడు ఏదా అని చూస్తూ మౌన స్థితిని పొందాలి. దానికి విరుద్ధంగా అహంకారం చేత కొందరు గొంతులు చించుకుని మతపరమైన రాద్ధాంతాలతో సిద్ధాంతాలతో అనవసరంగా డాబులు ప్రదర్శిస్తున్నారు. అది చేయడం మానేసి మా మతం ఇలా చెప్పింది, మీ మతం ఇలా చేసింది, మా మతంలో ఇలా చేయమన్నారు, మీ మతంలో అలా చేయమన్నారు, ఇలా చేస్తేనే మంచిది, అలా చేస్తే మంచిది కాదు అంటూ డాబులు ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ మౌనస్థితే అన్ని మతాల సారం, అన్ని సాధనల సారం అని తెలుసుకో. నిజాన్ని కప్పిముచ్చడమేనండి ఈ తర్కవాదాల గుణం. అవును కాదు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటూ పనికి మాన శుష్క వేదాంతాలన్నీ చెప్తారండి. పెద్ద జ్ఞానుల్లాగా పెద్ద ఏదో ఆచారాలు చేసేస్తున్నట్టు. అన్ని అనాచారాలే, మళ్ళీ అన్ని భ్రష్టువాదాలే. అవే గొప్ప, మేము ఆచారంగా ఉన్నాం, మేము పెద్ద నిష్టగా ఉన్నాం అనుకునే మూర్ఖులు వాళ్ళు. నిజాన్ని కప్పిపుచ్చడమే ఈ తర్కాలు. అసలు సత్యం అనే వీడెవడా అని ప్రశ్నించుకోరు. వీడు అల్లయ్యో పొల్లయ్యో అని పెద్ద చక్రవర్తిలాగా రాజ్యం ఏలిస్తూ దీర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటాడు. అందుచేత అసలు తర్కమే కల్పితం. అది బుద్ధిని కలిసి వేస్తుంది. అవునా కాదా, ఇలా చేయాలి, వాడు అలా చెప్పారు కదా, మరి వీళ్ళు ఇలా చెప్పి మా తాతమ్మ చెప్పింది, మా ముత్తమ్మ చెప్పింది, వాళ్ళ తాతమ్మ ముత్తమ్మ చెప్పిందని చేశారు. ఏం ఒరిగింది? అదంతా మూర్ఖత్వము. ఇది మంచి పని అని చెప్పినప్పుడు ఎవ్వరు చెప్పినా సరే మంచి పనిని చెయ్యడమే మన కర్తవ్యము. అమ్మో మేం చెయ్యం, మాకు అదేమిటో ఏం లేదు, దాన్ని ఏదంటారు, ఆచారం లేదో ఏదో అంటారు దాన్ని,
లేదు, మాకు అలవాటు లేదు, మేము చెయ్యం, మా తాతమ్మ చెప్పింది, మా మొత్తమ్మ చెప్పింది, అందుకని చేయరట. చేస్తే ఆనాడేదో ఎవడో చచ్చిపోయారట. ఇప్పుడు నువ్వు చేసావంటే అది చచ్చిపోతారు ఎవళ్ళో. ఇది ఎంత మూర్ఖత్వం అండి, ఎంత మూర్ఖత్వం. ఒక మంచి పని చేసేవారిని చూసైనా తెలుసుకొని మనం చేసుకున్నామని అనిపించకపోతే ఇక వెళ్ళిపోతుంది ఆయుష్ అంతా. ఏమో మాకు అలవాట్లేదు, మాకు పద్ధతి లేదు, మాకు ఆనువాయితీ లేదు, అందుకని చేయకూడదు. నువ్వు నిశ్చయం చేసుకో. నిశ్చయం చేసుకుని ఎన్నేళ్ళు సరిపోయి 60-70 ఏళ్ళు వెళ్ళిపోయాయి. ఇంకిప్పుడు శరీరానికి శక్తి తగ్గాక ఏమిటి చేస్తావు? ఏం చేయగలవు? తెలుసుకుంటే మాత్రం. తెలుసుకోవలసినప్పుడేమో ఆచారాల అనువాయితీలు అన్నావు. శక్తి తగ్గాక తెలుసుకుంటే మాత్రం చేయడానికి బుద్ధి ఏది? బుద్ధిలో గతాల అలవాట్లే పట్టుకు వేళ్లాడతాయి తప్ప బాహ్యంగా చేయగలవే గాని అంతరంగ జ్ఞానం ఎలా ఉండగలవు? అంతరంగ జ్ఞానం ఉందే. బాహ్యమైనవన్నీ చేస్తావు, ఇది చేయాలి, అది చేయాలి, ఇక్కడికి ముగ్గెట్టాలి, అక్కడ అట్టెట్టాలి, ఇక్కడ పిట్టెట్టాలని. మళ్ళీ అవే అర్థమవుతుందా? అనువాయితీల పేర్లతో ఎలా ఎలా తగిలడిపోతున్నామో మనం. అదే మూర్ఖవాదం. వేరే మతాల వాళ్ళు ఏమీ చెప్పక్కర్లా, మన మతాల వాళ్లే ఈ వితండవాదాలు చేస్తూ మేం చెప్పిందే నిజం అనుకుంటూ విర్రవీగుతూ ఉంటారు వాళ్ళు. అందుచేత నిజాన్ని కప్పిపుచ్చడమే తర్కాల యొక్క గుణం. అసలు తర్కమే కల్పితం కదా, కాబట్టి బుద్ధిని అది కలిసివేస్తుంది కదా. అటువంటి తర్కబుద్ధి అనే గోతిలో పడ్డవాళ్ళు ఆత్మజ్ఞాన సూర్యుని ఎప్పుడూ తెలుసుకోలేరు. వదిలే తర్కాలు వితర్కాలు వదిలే. తెలుసో తెలియకో మంచో చెడ్డో మన ప్రారంధానికి మన పుణ్యానికి తగిన గురువు బోధ మనకు అందుతుంది. అదే నా లక్ష్యం, ఇంకంతే. అదే నేను చేసుకోవాల్సింది. ఎవ్వరు ఎన్ని చెప్పి అరిచి గీ పెట్టినా ఈ ఒక్కటే నా లక్ష్యం. అది ఎవరు? పరమగురుడు చెప్పాడు, పరమాత్మ గురుడు చెప్పాడు, రమణ గురుడు చెప్పాడు, శ్రీ దక్షిణామూర్తి చెప్పిన దాన్ని, శ్రీ శంకర్ల వారు చెప్పిన దాన్ని గురువైన పరమ గురువైన రమణ గురులు బోధించారు. ఎవరయ్యా ఇవన్నీ చెప్తున్నది? ఎవరంటున్నారు ఇలా? నేను స్వామి. నువ్వెవరయ్యా? నేనెవరు అని నిలబడు, చాలు. ఇది ఒక్కటి చాలు, ఇది ఒక్కటి చాలు. నీ జన్మ ఇక ధన్యమైపోయి మరో జన్మ లేని అమృత స్థితి పొందుతావు నాయన అని అంత ప్రేమతో అంత తేలికగా మనల్ని మన భావబంధాల నుంచి విడుదల చేసి మన శాశ్వత ఆనంద స్వరూపాన్ని అందిస్తున్నటువంటి అంత గొప్ప రమణ గురువు మనవాడై ఉండగా ఇక అన్య విషయ చింతన మనకి ఎందుకండి అని ఎవరి మటుకు వాళ్లే చూసుకోవాలి. కాబట్టి మాటలు సద్వస్తువుని వివరించడానికి బదులు దాన్ని కనపడకుండా కప్పేస్తాయని తెలుసుకో. ఇది ఇలాగట అదల్లాగట, అలా చేయాలంటే ఇలా చేయాలంటే, ఇలా చేస్తే తప్పట, అలా చేస్తే మంచిదట, అలాగట ఇలాగట, మాకు అలవాట్లేదు కాబట్టి మేం చెయ్యం, మేమంత దిష్టిగానో ఉందాం అని ఈ మాటలన్నీ ఏం చేస్తాయి అంటే నీలో ఉన్న పరమ వస్తువైన పరమాత్మని వివరించడానికి బదులు దాన్ని కనబడకుండా చేసేస్తాయి. అందుచేత ఆత్మ తానుగా ప్రకాశించేట్టు వాక్కుని మనసుని హృదయంలో లీనం చేయి. ఈ మాట్లాడే వాక్కుని, ఆ భావించే మనస్సుని ఆ పరమ మౌనంలో లీనం చేయి. శబ్దజాలానికి తర్క వితర్కాలకి నీ బుద్ధిని బానిసం చేయకు. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, అలా చేయాలి ఇలా చేయాలని ఆ తర్కాలకి వితర్కాలకి నీ బుద్ధిని బానిసం చేయకు. సాత్విక మనస్సుతో అంతర్ముఖుడవై వేద దృష్టిని వీడి నీ నిజస్వరూపాన్ని తెలుసుకొని హాయిగా ప్రకాశిస్తూ నిశ్చింతగా ఉండు. అంతే, ఇదే అంతిమ లక్ష్యం. ఇంతకంటే ఇక మానవ జన్మ వచ్చినందుకు పొందవలసింది ఇంకొకటి లేదు. శబ్దజాలాలకి, ఆ మాటలకి, ఈ మాటలకి, ఆ కబుర్లకి, ఈ కబుర్లకి లొంగకు. తర్క వితర్కాలలోనికి నీ బుద్ధిని వెళ్ళనివ్వకు. తాత్విక మనస్సుతో నీ గురువు చెప్పిన బోధతో నువ్వు అంతర్ముఖుడవై ఇక నేను నాది వాడు వీడు అనేటువంటి భేద బుద్ధిని వీడి నేనన్న భావనని వదిలేసి నీ నిజస్వరూపంలో
నిలిచి ఉండు. ఇంతకంటే మోక్షం గాని మహాభాగ్యం గాని ఇంకొకటి లేదు అని మనకి భగవాన్ మన స్వరూప ఆనందాన్ని మనకు అనుభవానికి ఈ రోజు అందించారమ్మా. ఇదే అహంకార నాశనం అంటే. సరేనమ్మా, మరి ఇంక వేటకు చాలా